మొత్తానికి చట్టం తన పని తను చేసుకుంటూ వెళ్ళి పేరి నాని గారి సతీమణిని స్టేషన్కి రప్పించి జైల్లో పంపించడానికి ట్రై చేశారు, అరెస్ట్ చేయడానికి. పొద్దున 10 గంటలకి నోటీస్ ఇచ్చి 2 కల్లా ఆరోగ్యం బాగాలేదని చెప్పినా కూడా రావాల్సిందే అని చెప్పేసి కూర్చోబెట్టారు, స్టేషన్లో కూర్చోబెట్టారు. చాలా 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 కక్షపూరితం, బాధాకరం. కానీ వాళ్ళు చెప్పినట్టు ఇది చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్తుందన్నారు కాబట్టి మరి ఇంకా నెక్స్ట్ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చాక చట్టం ఇంకా మరింత ఎక్కువగా ఇలాంటి న్యాయబద్ధమైన చర్యలు తీసుకుంటుందేమో, మరి వేచి చూడాలి. ఎందుకంటే ఒకవేళ జనరల్గా మనం చూసేది ఎప్పుడన్నా స్త్రీలు ఇన్వాల్వ్ అయినప్పుడు కాస్త జాగ్రత్తగా, కొద్దిగా మరీ ఇంత కఠినంగా కాకుండా కాస్త అవకాశం ఇస్తారు. కానీ ఇంత కరెక్ట్గా లాని ఇంప్లిమెంట్ చేసే విధానము దారి చూపించింది టీడీపీ జనసేన ప్రభుత్వం కాబట్టి వాళ్ళు చూపించిన దారిలో వైసీపీ కూడా నడవాలి. ఎందుకంటే చట్టం తన పని తను చేసుకువెళ్ళాలి, ఎవరు అడ్డు చెప్పడానికి లేదు. సో ఇదే విధంగా ఇంకా ముందు కూడా చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్ళి టీడీపీకి సంబంధించిన ఎవరైనా కానీ, జనసేనకు సంబంధించిన వ్యక్తులు ఎవరైనా తమ భార్యల పేరు మీద బిజినెస్ చేస్తూ ఏదన్నా అవకతవకలు జరిగినప్పుడు వైసీపీ కూడా ఇదే విధంగా న్యాయబద్ధంగా ఇంతే నిబద్ధతతో ఏమాత్రం సడలింపు లేకుండా, ఏమాత్రం ఈజీ గోయింగ్గా ఉండకుండా తమ విధుల్ని అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తారని ఆశిద్దాం. అంతకంటే మనం ఏం చేయలేం. ఎందుకంటే న్యాయం గెలవాలి, చట్టం తన పని తను చేసుకుంటూ వెళ్ళాలి కాబట్టి.